RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో షెడ్యూల్ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ పార్టీల నాయకులను ఆహ్వానించి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ప్రజలకు అన్ని రకాలుగా మేలు జరిగిందని, అంబేద్కర్ చిరస్మరణీయుడు అని, ప్రపంచ మేధావి అని, ప్రపంచ దేశాలు అంబేద్కర్ లాంటి మహానుభావుడు మేధావి మా దగ్గర పుట్టలేదు అని ఎంతగానో ఆవేదన చెందుతున్నారని, ఆయన గొప్ప మేధావిగా ఆవిర్భవించడానికి చదువే ప్రధాన కారణమని, ప్రతి ఒక్కరూ చదివి ప్రయోజకులు కావాలని, చదువు ద్వారా మాత్రమే ప్రపంచం యొక్క స్థితిగతులు మార్చగలరని అంబేద్కర్ నిరూపించారని వారు కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులైన నెమ్మది వెంకటేశ్వర్లు, రేమిడాల సైదులు, నెమ్మది సతీష్ అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు గుండెపంగు వరకుమార్, బజ్జూరి వెంకటరెడ్డి, అక్కినేపల్లి జానకిరామాచారి, తాళ్లూరి శ్రీనివాస్, వనపర్తి రామారావు, నాగట్టి చిన్నరాములు, బజ్జూరి రవీందర్రెడ్డి, రేమిడాల ఆనందరావు, బిట్టు అజయ్, తమలపాకుల నరసింహారావు, నెమ్మది ప్రభు, కత్తి సందీప్, రేమిడాల నవీన్, నెమ్మది దానియేల్, నెమ్మది రవి, ఇట్టిమల్లు మధు, కుడుమల కొండలు, వంగూరి రమేష్, కందరబోయిన రమేష్, బెజవాడ లక్ష్మీనారాయణ, పొరండ్ల వెంకన్న, రేవిడాల లింగయ్య, పిచ్చయ్య పాల్గొన్నారు. కొత్తదనం ఉండాలి. రాజకీయం చేసే వ్యక్తులు సేవా దృక్పథం ఉంటుంది. నాకంటూ ఒక అవకాశం కల్పించండి, నేను కూడా నా వంతు పాత్రతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ మన ముందుకు వస్తున్నటువంటి జోహార్లో అంబేద్కర్ గారికి, జోహార్లో అంబేద్కర్ గారికి. అదేవిధంగా అదేవిధంగా సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం. మరి వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అదేవిధంగా అన్ని సిద్ధం చేసి అవుతారు. మనం ఇప్పుడు మీరు డిస్కస్ చేశారు. జోహార్లో అంబేద్కర్ గారికి, జోహార్లో అంబేద్కర్ సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. పదవులున్నా లేకున్నా ఈ ప్రజలతో పాటే ఉంటా. ప్రజా సమస్యలపైనే మా యొక్క నినాదం ఉంటున్నట్టు అలాగే వనపర్తి రామారావు గారు, అలాగే అక్కినేపల్లి జానకిరామాచారి గారిని వేదిక మీదకి ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. సాధిస్తాం.
రెమ్డాన సైజులకి సన్మానం చేస్తారు. మనోళ్ళందరూ అభినందనలు తెలిపి సప్పట్లు కొట్టాలి. అలాగే నమ్మాది వెంకటేశ్వర్ల గారికి కూడా చాలా కప్పి పెద్దలందరూ రామారావు గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే నెమ్మా సతీష్ గారిని తాలూరు సింగ్ చారి గారు కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ దళితవాడలో సర్పంచ్ గా ఎంపీటీస్ గా పనిచేసినటువంటి ఆనందరావు గారిని కూడా వచ్చి వారి అభినందనలు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆనందరావు గారు స్పెషల్, ఎందుకంటే ఈ జాతి బిడ్డ కాబట్టి ఈ జాతిలో ఉన్నటువంటి రాజకీయంగా ఎదిగినటువంటి బిడ్డ. అలాగే బద్దూరు రాజరెడ్డి గారు పిఎస్సీ చైర్మన్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రాములు గారిని, అలాగే వేదిక మీద ఉన్న అన్ని పార్టీల నాయకులు అందరూ వచ్చి రమేష్ వంగూరు రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే కొండల్ వాళ్ళు కూడా వేదిక మీదకి ఆర్ లింగయ్య గారిని కూడా అభినందించాలి. ఎందుకంటే తన బిడ్డని కొడుకుని కూడా ప్రయోజకుల యొక్క ఉద్యోగాలు నేర్పించినాడు. ఆయన కూడా మేము ప్రత్యేకంగా ఈ రోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వారిని వచ్చి వేదిక మీద కూర్చోవలసిందిగా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ పిల్లలు ఒకనాడు మీ ఇంట్లో చుట్టూ తిరిగిన వాళ్ళే, మీ బజార్లో చుట్టూ తిరిగిన వాళ్ళే, కానీ వాళ్ళ భవిష్యత్తును కలకరుకొని పాటలు వేసుకున్నారు. ఇవాళ అంబేద్కర్ ఆలోచనతో ముందుకు పోతున్నారు. నేను ఎవరికి చెప్పినా ఒకటే చెప్తున్నాను, రాజకీయాలనే శాస్త్రం కాదు, రాజకీయాలనే పూలబెట్టవు, కానీ నిష్పక్షపాతంగా చదువుకున్న వారికి ఉద్యోగం వస్తే వారు సమాజ సేవ చేస్తూ వారి బతుకు ముందుకు పోతారని చిన్నరాయి బాంబు కాల్చుంటారు. పెద్ద వస్తున్నారు అటుపెట్టి పక్క పద్ధతి ఉండదు, పక్క పెట్టి తప్పమ్మా 10 మందికి చెప్పాలి. దయచేసి మీ బిడ్డలు కూడా ఇలా తీర్చిదిద్దినప్పుడే తల్లిదండ్రుల జన్మ ధన్యమవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వరకుమార్ వాళ్ళన్న ఒక పక్క ఈ రోజు ఎస్ఐ ఉద్యోగం సిఐలు ప్రమోషన్ లో ఉన్నాడు, వరకుమార్ ఎయిర్ కానిస్టేబుల్ గా ఉన్నాడు, ఇంకా కరెంట్ అయ్యి రమేష్ ఉన్నాడు, ఇలా అనేక మంది సైజులు రెమ్డాల్ సైజులు పీఈటీగా ఉన్నాడు. అందుకోసమే మీ బిడ్డలను చదివించండి. మీ బిడ్డలను చదివిస్తే మీకు ఆస్తులు లేవని బాధపడకండి, మీకు అంతస్తులు లేవని బాధపడకండి, నగలు లేవని బాధపడకండి. కానీ అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని కనుక మీరు ఒక తరం త్యాగం చేసి మీ బిడ్డలను చదివిస్తే అది 10 తరాలు మీ సమాజం మీ పేరు నిలబెడుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ముందుగా వీళ్ళని అభినందించడానికి మనకున్నటువంటి అవకాశం అంబేద్కర్ ఏళ్ళ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు చూడడం మేము రైతు వారిగానే చూస్తాను. నేను వచ్చిన 22 సంవత్సరాలలో మీరు ఇక్కడ ఈ పిల్లలకు కానీ కుటుంబాలకు కానీ అందించేటువంటి తోడ్పాటు చదువుల్లో భవిష్యత్తులో ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరూ అన్ని పార్టీలకు చెప్తున్నాను, వాళ్ళ కష్టం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఏం చేయకండి. కానీ అవకాశం వచ్చి ఉద్యోగాలకు పోతున్నప్పుడు మాత్రం వాళ్ళు ఎన్నికలాగే పని చేయకండి, వాళ్ళని ముందుకు నెట్టవని ప్రార్థిస్తూ అలాగే ఈ పిల్లల్ని సన్మానించడానికి